టెంపరీగా జైల్లో పెట్టచ్చు. మనీ లాండరింగ్ కేసు, ఇట్ ఇస్ అ పొలిటికల్ లాండరింగ్ కేసు. One accused has already joined BJP. Second accused is getting a BJP ticket. Third accused are given 50 crores in electoral bonds. This is not a money laundering case, it is a political laundering case. It is a fabricated and false case. We will come out very clean. Jai Telangana. Jai Karnataka. Jai Telangana. Jai Telangana. No. They are fighting it out. It is an illegal case. పరమైనటువంటి ఆరోపణలు చేసినప్పుడు స్పందించాల్సిన అవసరం మాకుంది. ఈరోజు బీఆర్ఎస్ నాయకుడు అంటున్నారు కడిగిన ముత్యంలాగా తిరిగి వస్తారు. ఎందులో కడుగుతారో వాళ్ళు చెప్పాలా? నీళ్ళలో కడుగుతారా, ఇంకేదైనా కడుగుతారా? దాంట్లో ఎందులో కడిగిన ముత్యంగా వస్తుందో ఈరోజు తెలంగాణ ప్రజలు తెలుసుకోవాలనుకుంటున్నారు. న్యాయస్థానంలో బెయిల్ దొరకలేదు. మొత్తం సాక్ష్యాలన్నీ చూసిన తర్వాత ఈడీ అనేక వివరాలు న్యాయస్థానం ముందు పెట్టిన తర్వాత అనేక రకాలుగా కవిత గారి న్యాయవాదులు వాదించినప్పటికీ కూడా బెయిల్ రాలేదు. మరి ఏ రకంగా కడిగిన ముత్యమో మాకు అయితే అర్థం కావడం లేదు. నేను మరొకసారి కోరుతా ఉన్నాను, మాకు ఏ రకమైనటువంటి సంబంధం లేదు. కానీ భారతీయ జనతా పార్టీ మీద విమర్శిస్తే మాత్రము ఖచ్చితంగా మేము ప్రతి సవాల్ చేస్తాము. ఈ యొక్క కేసీఆర్ కుటుంబం యొక్క అవినీతిని ప్రజల ముందు పెట్టేటువంటి ప్రయత్నం ఇదే విధంగా కొనసాగిస్తామని కూడా మనం చేస్తా ఉన్నాను.